హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ ఈ వీడియో వచ్చేసి శుక్రవారం తెల్లవారితో ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చి సింపుల్గా ఇవాళ పూజ చేసేసుకున్నాను. ఈరోజు దోశ, ఉర్లగడ్డ తాలింపు, చట్నీ చేసేసి పిల్లోళ్ళంతా రెడీ చేసి పంపించిన తర్వాత నేను పూజ చేసుకునేసి దోశ ఇప్పుడు తింటున్నాను. ఈ పెనము స్టీల్ పెనము కాబట్టి త్వరగా వేడెక్కుతుంది, దోశలు కూడా త్వరగా అయిపోతుంది. పెనుము అయితే పెద్దది కాబట్టి ఒక 2 తిన్నా కానీ కడుపు నిండిపోతుంది. బాగా కంఫర్టబుల్గా ఉంది ఇది. ఇక ఇప్పుడైతే నేను దోశ చేసుకునేసి తాలింపు పెట్టుకొని చట్నీ వేసుకొని తింటున్నాను. తినేసిన తర్వాత కొద్దిసేపు సీరియల్ చూసుకునేసి రిలాక్స్ అయిన తర్వాత మధ్యాహ్నానికి ఫుడ్ చేస్తాను. నాకు కూడా మైండ్ కొద్దిగా ఫ్రెష్ అవ్వాలి కాబట్టి కొద్దిసేపు సీరియల్ ఏమన్నా చూస్తాను. ఇప్పుడైతే బియ్యం కడిగేసి పెట్టేసిన తర్వాత మునక్కాయ ఒక పక్కన పెట్టాను, ఇంకో పక్కన శనగ్గింజలు వేయించుకుంటున్నాను. అలాగే బీరకాయని బాగా క్లీన్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నాను. అన్నం అయితే పొంగొచ్చి ఉడుకుతుంది. అలాగే ఒక పెనం పెట్టేసి ఆయిల్ వేసి సాసులు, ఎర్రగడ్డ, కరివేపాకు వేసుకునేసి కొత్తిమీర, తెల్లగడ్డ వేసుకునేసి కొద్దిసేపు వేగిన తర్వాత అన్నం ఉడికిన తర్వాత వంచేసిన తర్వాత స్టవ్ పైన కొద్దిసేపు పెట్టాను. ఇప్పుడైతే ఎర్రగడ్డ వేగిన తర్వాత బీరకాయ వేసుకుంటున్నాను. బీరకాయ కొద్దిసేపు బాగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు కొద్దిగా వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేగనివ్వాలి. మా ఇంట్లో బీరకాయ ఎప్పుడు చేసినా కానీ ఇంకొక కూర ఎక్స్ట్రా చేయాలి. ఎందుకంటే మా చిన్నమ్మాయి తినదు కాబట్టి మునక్కాయ తీగూర చేస్తున్నాను. ఇప్పుడైతే బీరకాయ వేగిన తర్వాత ప్లేట్ పెట్టేసి కొద్దిసేపు సిమ్ములోనే ఉడకనివ్వాలి. బీరకాయకి నీళ్ళేమో వేయను కాబట్టి అందులో వచ్చే నీళ్ళతోనే బీరకాయ ఉడికిపోతుంది. ఇప్పుడైతే మునక్కాయకి పోపు పెడుతున్నాను. ఎర్రగడ్డ, కరివేపాకు, పసుపు, ధనియాల పొడి, కారము అన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత మునక్కాయ ఉడికించుకున్నది అందులోకి పోసాను. అలాగే మధ్యలో బీరకాయ కొద్దిసేపు వేయించుకుంటున్నాను. నెక్స్ట్ మునక్కాయ ఉడికిన తర్వాత శనగ్గింజల పొడి వేసుకొని గొజ్జుగా పెట్టుకుంటున్నాను. ఇంతలో బీరకాయ ఉడికిన తర్వాత శనగ్గింజల పొడి వేసుకొని వేయించుకుంటున్నాను. శనగ్గింజల పొడి వేసుకున్న తర్వాత నీళ్ళేం పోయిను, అలాగే గట్టిగా వేయించుకునేసి దించేస్తాను. ఇక మునక్కాయ తీగూర ఉంటుంది, ఈ బీరకాయతోనూ లైట్గా అన్నం కలుపుకొని తినచ్చు. అలాగే పెరుగు కూడా ఉంటుంది కాబట్టి ఫుడ్ అంతా రెడీ చేసేసిన తర్వాత హాల్లో ఎత్తుకొని వచ్చి అన్నీ పెడుతున్నాను. ఇంతలో మా వారు వచ్చారు, ఇంకా నేను ఆయనకి ఇద్దరికి పెడుతున్నాను. మునక్కాయ, బీరకాయ 2 చాలా బాగున్నాయి. అన్నీ తెచ్చాను కానీ నీళ్లు తేవడం మర్చిపోయాను. ఇంతలో మా వారు తీసుకొని వచ్చారు. ఇక ఇప్పుడైతే పెట్టేసుకొని తినేసాం. ఇప్పుడైతే శనివారం తెల్లవారితో బయటంతా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న ముగ్గు ఒకటి పెట్టేశాను. అప్పటికే 7 అయిందిలేండి, అందుకే ఇంత వెలుతురు ఉండాలి. ఇక నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత దీపాలన్నీ కడిగేసుకున్నాను. ఇది వచ్చి శనివారం, 2వ శనివారం కాబట్టి నామాలు వేసుకోవడానికి నామకొమ్ము రెడీ చేసుకుంటున్నాను. అలాగే పాయసం కొద్దిగా చేసి పెడదాం దేవుడికి నైవేద్యంగా అని చెప్పి పాయసం చేస్తున్నాను. ద్రాక్ష, నెయ్యి డైరెక్ట్గా వేసేసాను. నామకం బాగా సాదుకున్న తర్వాత ఇప్పుడైతే చెమ్ముకి నామాలు వేసుకుంటున్నాను. తెల్ల నామాలు వేసుకున్న తర్వాత కొంచెము కుంకుమ కలుపుకొని వేసిన తర్వాత మధ్యలో ఎర్రనామం వేస్తున్నాను. దీపాలు
విగ్రహాలు అన్నిటికీ పసుపు కుంకుమ పెట్టేసుకునేసి పూజ రూమ్లో అంతా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కలశం పెట్టుకుంటున్నాను. ఫస్ట్ వారం అయితే పిల్లలు ఉన్నారు కాబట్టి పిన్నే చేసేసాం. రెండో వారం వచ్చి పిల్లలకి స్కూల్ ఉన్నింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఒక్కటే రెడీ చేసుకుంటున్నాను. పూజ రూమ్లో పూలన్నీ పెట్టేసి రెడీ చేసేసి వచ్చిన తర్వాత పచ్చి బియ్యము ఒక 1 అవర్కు ముందుగానే నానబెట్టుకునేసి నీళ్ళంతా వంచేసిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి పొడి కొట్టుకునేసాను. నున్నగా పొడి కొట్టుకునే దాన్ని కొద్దిగా సపరేట్ చేసి ఇంకొంచెం జార్లోనే పెట్టేసి బెల్లము అందులోకే వేసి మిక్సీ పట్టేశాను. అప్పుడు బియ్యం పిండి బెల్లము 2 బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా గెడ్డగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే రౌండ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. బాగా పిండిని అదుముకునేసిన తర్వాత పొడి పిండిలోకి బెల్లం కొద్దిగా కట్ చేసేసి వేసుకున్నాను. ఇప్పుడు ఒత్తులు వేసుకునేదానికి మధ్యలో దుంక పెట్టేసి నెయ్యి వేసి ఒత్తి వేశాను. పాయసం చూడండి, నెయ్యి ఎంత బాగా పైన తేలుకొని ఉందో. దాన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. 5 వారాల్లో 1 వారం మాత్రం తలిగి వేస్తాము. ప్రసాదం అన్నము అన్నీ చేసి పెట్టి తలిగి వేస్తాం. మిగతా వారాల్లో పిండి తలిగి మాత్రం పెట్టుకుంటాం. దీపాలన్నీ వెలిగించిన తర్వాత ఇప్పుడైతే పిండి దీపం వెలిగించేసి కడ్డీలను వెలిగించుకుంటున్నాను. దేవుడికి పిండి తలిగి పెట్టేసి పాయసం పెట్టుకున్న తర్వాత తాంబూలంలోకి అంటిపండ్లు పెట్టేసి అలాగే ఉండిలోకి డబ్బులు కూడా పెట్టాను. ఇప్పుడైతే కర్పూరం వెలిగించేసిన తర్వాత టెంకాయ కొట్టేసి పెడుతున్నాను. వెంకటేశ్వర స్వామికి మెయిన్ తాంబూలం, పిండి తలిగి, డబ్బులు మెయిన్ పెట్టాలి. నాకు వీలైతే 5 వారాలు చేస్తాను. వీలు లేనప్పుడు ఆ వారం నిలిపేసి నెక్స్ట్ వారం నుండి చేస్తాను. ఎందుకు నేను ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాను. ఇలా 2వ వారము ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను. సోనీ హెడ్ ఫోన్స్ బుక్ చేసినాము, అవి వచ్చినాయి. అవే ఇప్పుడు చూపిస్తున్నాం. ఈ హెడ్ ఫోన్స్ బాగా కంఫర్టబుల్గా ఉంది. ఈ వీడియో ఇక ఇంతే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.